అందరికీ చేపల పులుసు చూసేస్తారు కదా, ఎంత బాగుందో కలర్ఫుల్గా చూడడానికి. ఒకటికి 4 ముద్దలు అలా తినేయచ్చండి, అంత బాగా వచ్చింది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేసి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు, ఎంత రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సోది లేకుండా 7 మినిట్స్లో అయిపోతుంది. ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి, అస్సలు కంగారు పడకుండా ట్రై చేయండి. ఈజీగా వచ్చేసింది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. ఫిష్ని అయితే ఒక 3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫిష్ తత్వం ఏంటి, ఎంతో కొంత స్మెల్ వస్తుంది. దాన్ని మరీ మనము రుద్దేశామంటే ఇంకా చేప పాడైపోద్ది. కాబట్టి ఎంత కడగాలి అంత కడిగి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ ఎక్కింది కాబట్టి ఇంకా ఆనియన్స్ అయితే సన్నగా తరుక్కున్నాను. నేను లాస్ట్ టైము చూపించాను కదా, ఆనియన్స్ కట్ చేసేది కట్టర్తో అయితే చేశాను అనమాట. ఇంతకుముందు మిక్సీ పట్టుకునేదాన్ని, అవసరం లేకుండా పోయిందనమాట కట్టర్ తీసుకున్న తర్వాత. ఆనియన్స్ని అయితే సన్నగా తరుక్కున్నామంటే మంచి గ్రేవీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇవన్నీ ఒకసారి కలిసేటట్టు కలుపుకొని ఒక 5 minutes అలా మూత పెట్టి మగ్గించామంటే మన ఆనియన్స్ అయితే మగ్గిపోతాయి అనమాట. కాబట్టి మన ఆనియన్స్ మగ్గితే గ్రేవీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నా స్టైల్లో సింపుల్గా పులుసు అయితే పెట్టేశాను. ఈరోజు సండే కూడా కాబట్టి ఇంకా కంపల్సరీ స్పెషల్ ఉండాలి కాబట్టి ఇంకా ఫిష్ అయితే మేము చేసుకుంటున్నాం అనమాట. ఇంకా అన్నీ కూడా మూత పెట్టి మగ్గిన తర్వాత మన ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కదా, ఒకసారి అలా గరిటెతో మిక్స్ చేసుకుందాము. చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు చేశాను. ఈసారి నా స్టైల్లో నేను ఇలా అలా ఏదో వింతగా కాకుండా ఉన్న దాంట్లోనే ఉన్న వాడితోనే చేస్తున్నాను. చాలా చక్కగా కుదిరింది. పులుసు మాత్రం ఎక్కువ ఓవర్గా పులుసు అయితే వేయదండి, ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పులుసు తక్కువ తినడంలో మంచి బెనిఫిట్ అనే నా ఒపీనియన్. సో మీరు మీ ఇష్టం, మీరు ఎక్కువ కూడా వేసుకోండి. ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం. మంచి స్మెల్ అయితే బయటికి విరజుమ్ముతుంది. అండ్ ఎంత మంచి స్మెల్ అంటే కరివేపాకు ఫ్లేవర్ అలా పీచేయచ్చు, అంత మంచి స్మెల్ అనమాట. కరివేపాకు మాత్రం అస్సలు స్కిప్ చేయదు, కంపల్సరీ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత అన్నీ కలిసేటట్టు అయితే కలుపుకోండి. మంట సిమ్లో పెట్టి మిగతా వరకు కూడా నేను ఫినిష్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇప్పుడైతే మనకు కరివేపాకు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా, సరిపడా పసుపు. అండ్ అలాగే ఇందులో అస్సలు అల్లం పేస్ట్ అయితే వేయొద్దు. దీనికి మనం రెడీ చేసుకున్న మసాలా ఉంటుంది కదా, అది మాత్రమే వేసుకోవాలి. మసాలా ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఎక్సలెంట్ ఫ్లేవర్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఇంకా సరిపడా కారం కూడా వేసుకుందాము. మనం ముక్కలు వేసిన తర్వాత కారం, ఉప్పు వేసి గరిటతో మిక్స్ చేస్తా అంటే కుదరదనమాట. చేప ముక్క చాలా నాజుగ్గా ఉంటుంది, విరిగిపోతుంది. కాబట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కారము, సాల్ట్ అన్నీ వేసి మిక్స్ చేసుకొని మనం రెడీ చేసుకొని చెప్పాను కదా మసాలా, వెల్లుల్లి, జీలకర్ర అండ్ ధనియాలు, ఈ 3 రోట్లో దంచుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టే వాళ్ళు మిక్సీ పట్టేసుకోండి. నేనైతే రోట్లో అయితే నూరుకున్నాను అనమాట. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక 2 minutes అలా వదిలేస్తే మన కారం అనేది మగ్గిపోయి కొంచెం గ్రేవీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడైతే మన ముక్కలు అయితే వేసేసుకున్నాము. చేప తలకాయ చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ టైము చాలాసార్లు తెచ్చుకున్నప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసే ఏం తింటా మీ తలకాయ అనుకున్నా, కానీ తలకాయలో ఉన్నంత మజా టేస్ట్ ముక్కలు మాత్రం ఉండదు. ముక్కలో ముళ్ళులు ఉంటాయి, అది పెద్ద ప్రాబ్లం. కాకపోతే తలకాయలో మంచి మాంసమే ఉంటుంది, ముళ్ళులు ఉండవు. కాబట్టి హ్యాపీగా తినొచ్చు. నేనే తింటాను అనమాట. ఇంట్లో పిల్లలు కూడా అంత ఇష్టపడరు, మా హస్బెండ్ నేను అంతే. ఇంకా నేనే తినేస్తాను తలకాయని. తలకాయ ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, చేప తలకాయలు ఎంతమందికి ఇష్టమో. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా లైట్గా మిక్స్ చేసుకోవాలి. వేసిన వెంటనే ఒకసారి మిక్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, కాబట్టి మిక్స్ చేసుకోండి. మధ్యలో ఉడికిన తర్వాత నేను గరిటతో గిరగిర తింపుతా అంటే మాత్రం ముక్క పాడైపోద్ది. కాబట్టి ఇప్పుడే ఈ స్టేజ్లో ఉల్టా పల్టా చేసుకోండి, ఎందుకంటే మంచిగా కారం, ఉప్పు అనేది అన్నీ పడతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా మనం ఒకసారి టర్న్ చేసుకొని ఒక 5 minutes అలా మూత పెట్టి మగ్గిచ్చేసుకోండి. సిమ్లోనే పెట్టండి, అడగంటుకోకుండా ఉంటుంది. చూసారు కదా, మనకు ఆయిల్ అనేది ఉబ్బుకుతుంది పైకి. ఇప్పుడు మనము చిక్కగా పిసుకున్న మనకు పులుసు ఉంటుంది కదా, అయితే వేసుకోండి. ఇలా ఇంతవరకు అయితే నేను వేసాను అనమాట. దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి వేసేసాను. ఎక్కువగా పల్చగా వేయలేదు, అలాగని తిక్కుగా వేయలేదు. పులుసు ఎక్కువ తింటే నాకు అసలు నచ్చదు, అండ్ హెల్త్ ఎంత గ్యాస్ ట్రబుల్ అయిపోద్ది. కాబట్టి నేనైతే కొంచెం తక్కువ వేసుకుంటాను. మీరు మీ ఇష్టం ఎక్కువ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడైతే ముక్క విరిగిపోకుండా ఒకసారి ఇలా కుదుపుకుంటే సరిపోద్ది, లేదంటే
ఒకసారి గరిటెతో అలా కొద్దిగా కలపనట్టుగా కలపండి. మరి హరివరి చేశారంటే ముక్క చితికిపోద్ది. ఇది ఒక్కటి కేర్ఫుల్గా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట వంట. నేను అందుకనే చాలా ఇష్టంగా చేస్తూ ఉంటా. ఇంకా అన్నీ వేసాం కదా, దీంట్లో నేను నూరుకున్న మసాలా అని చెప్పాను కదా, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఇదైతే వేయండి. ఇది వేసిన తర్వాత స్మెల్ ఇల్లు మొత్తం ఒక సరౌండ్ అరుచుకుందని చెప్పొచ్చు. అంత మంచి ఫ్లేవర్ అనమాట. పిల్లలు వెళ్ళిపోయారు అంటే ఇల్లు సైలెంట్గా ఉంటుంది. కాబట్టి ఇంకా నేను రెసిపీ చేసుకోవడానికి మంచి టైమింగ్ అని చెప్పొచ్చు. అలాగే కొద్దిగా గ్రేవీ అయితే ఇంక్రీజ్ చేశాను. ఇది మా వారు తీసుకొచ్చారు, ఫిష్ కర్రీ మసాలా అనేసి. కొద్దిగా అయితే యాడ్ చేద్దామనేసి అయితే కట్ చేస్తాను. తెచ్చిన దానికి న్యాయం చేయాలి కదా, అందుకని కొద్దిగా అయితే వేస్తున్నాను. నేను రోట్లో నూరిన మసాలానే ప్రిపేర్ చేస్తాను ఎక్కువ. ఈసారి మాత్రం కొద్దిగా ఇది కూడా యాడ్ చేస్తున్నాను. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రోట్లో నూరుకుంది వేసుకోవచ్చు. కొద్దిగా ఫ్లేవర్ వైజ్ ఎలా ఉంటుందో చూద్దాం. అందుకోసం అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీరు ఇదైనా యాడ్ చేసుకోండి, లేదంటే నేను చెప్పిన ధనాలు, జీలకర్ర, వెల్లుల్లి అదైనా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 to 6 minutes అలా మూత పెట్టి వదిలేసామంటే ఇలా అనేది మనకు ఉడుకుతుందనమాట. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా తుంచుకొని వేసుకోండి. స్టార్టింగ్లో నాకు చేయడం రాకపోతుండే, ఏదేదో వేసేసి ఏదేదో ఎక్కువైపోతుండే. ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా కొలతలతో వేసుకున్నాను. అండ్ చూసి తక్కువైనా పర్లేదు, ఎక్కువ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒక 2-3 minutes మూత పెట్టేస్తే గ్రేవీ అనేది మంచిగా చిక్కబడిపోయి మనకు ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. స్మెల్ మాత్రం అనాల్సిందే. అప్పటికే సగం కడుపు నిండిపోయినంత మంచి స్మెల్ అండి, నిజంగా చెప్తున్నా. మనకు ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా చిక్కపడుతుంది. మన ఆనియన్స్ అయితే ఎక్కడున్నాయో కూడా కనబడకుండా మంచిగా మగ్గిపోయాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇలా ఒక్కసారి కుదుపుకుంటే కిందికి మీదికి అవుతాయి అన్నమాట. సాల్ట్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనకు ముక్కు ఉడికిపోయింది కాబట్టి. తొందరగా చేప ముక్క తొందరగా కుక్ అవుతుంది, పెద్ద టైం అంటే పట్టదు. చూసారు కదా, ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అన్నం కానీ అండ్ పులుసు కానీ చల్లారిన తర్వాత వేసుకొని తింటే అలా మా అంత కడుపులోకి వెళ్ళిపోద్ది. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ప్రాసెస్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి, నాకు రివ్యూ ఇవ్వండి. ఎందుకంటే నాకు అప్పుడే కదా తెలుస్తుంది ఎలా చేశాను ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. ఇలా వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా వేడి పొగలు ఇలా తిరుగుతున్నాయండి. నిజంగా చెప్తున్నా, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సో మీరు కూడా ట్రై చేయండి. చల్లారిన తర్వాతనే తినడానికి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం అట్లీస్ట్ లైక్ చేయడానికన్నా ట్రై చేయండి. మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. ఎంత రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. పెద్ద టెన్షన్ పడే పని అయితే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.